కూరగాయల సాగు 2024లో కూరగాయల పెంపకం అనేది పర్యావరణ సవాళ్లకు వ్యతిరేకంగా ఉత్పాదకత, స్థిరత్వం మరియు స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వివిధ పద్ధతులు మరియు పద్ధతులను కలిగి ఉంటుంది. ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. 1. స్థిరమైన పద్ధతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులు కీలకమైనవి. ఈ అభ్యాసాలలో ఇవి ఉన్నాయి. పంట భ్రమణం మరియు వైవిధ్యం. పంటలను తిప్పడం మరియు వివిధ రకాల కూరగాయలను నాటడం వలన నేల క్షీణతను నివారించవచ్చు మరియు తెగులు మరియు వ్యాధుల ఒత్తిడిని తగ్గించవచ్చు. కవర్ పంటలు మరియు బహువార్షిక పంటలు. కవర్ పంటలు మరియు బహువార్షికాలను నాటడం వల్ల నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, సేంద్రియ పదార్థాన్ని పెంచుతుంది మరియు కోతను తగ్గిస్తుంది. సాగును తగ్గించడం లేదా తొలగించడం. సాగును తగ్గించడం నేల నిర్మాణాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది మరియు నేల నుండి కార్బన్ నష్టాన్ని తగ్గిస్తుంది. 2. పరిరక్షణ వ్యవసాయం. పరిరక్షణ వ్యవసాయం నేల నాణ్యతను మెరుగుపరిచేటప్పుడు రైతు శ్రమను తగ్గించడం మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంపై దృష్టి పెడుతుంది. ముఖ్య అభ్యాసాలలో ఇవి ఉన్నాయి. కనిష్ట నేల భంగం. నేల నిర్మాణం మరియు సేంద్రియ పదార్థాలను నిర్వహించడానికి సాగును తగ్గించడం. శాశ్వత నేల కవర్. నేల కోత నుండి రక్షించడానికి మరియు తేమ నిలుపుదల మెరుగుపరచడానికి కవర్ పంటలు లేదా రక్షక కవచాన్ని ఉపయోగించడం. పంటల వైవిధ్యం. జీవవైవిధ్యం మరియు స్థితిస్థాపకతను పెంపొందించడానికి వివిధ రకాల పంటలను పండించడం. 3. అధునాతన వ్యవసాయ పద్ధతులు. ఆధునిక కూరగాయల వ్యవసాయం ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంచడానికి అధునాతన పద్ధతులను కలిగి ఉంది. ఖచ్చితమైన వ్యవసాయం. పంటలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి GPS, సెన్సార్లు మరియు డ్రోన్ల వంటి సాంకేతికతను ఉపయోగించడం. హైడ్రోపోనిక్స్ మరియు వర్టికల్ ఫార్మింగ్. ఈ పద్ధతులు నియంత్రిత వాతావరణంలో, తరచుగా పట్టణ ప్రాంతాల్లో, తక్కువ నీరు మరియు భూమిని ఉపయోగించి కూరగాయలను పండించడానికి అనుమతిస్తాయి. సేంద్రియ వ్యవసాయం. సింథటిక్ పురుగుమందులు లేదా ఎరువులు లేకుండా కూరగాయలను ఉత్పత్తి చేయడానికి సహజ ప్రక్రియలు మరియు పదార్థాలను నొక్కి చెప్పడం. 4. సవాళ్లు మరియు పరిష్కారాలు. కూరగాయల వ్యవసాయం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇందులో కూలీల కొరత, విపరీతమైన వాతావరణ పరిస్థితులు మరియు పెరుగుతున్న ఖర్చులు ఉన్నాయి. పరిష్కారాలు ఉన్నాయి. కార్మికుల కొరత, యాంత్రీకరణ, మెరుగైన పని పరిస్థితులు మరియు కొత్త రైతులకు శిక్షణా కార్యక్రమాల ద్వారా కార్మికుల కొరతను పరిష్కరించడం. వాతావరణ విపరీతాలు, కరువు మరియు భారీ వర్షాల ప్రభావాన్ని తగ్గించడానికి తట్టుకునే పంట రకాలు. మెరుగైన నీటిపారుదల వ్యవస్థలు మరియు వాతావరణ అంచనా సాధనాలను అమలు చేయడం. వ్యయ నిర్వహణ. ఎరువులు మరియు పురుగుమందుల వంటి ఇన్పుట్లను ఆప్టిమైజ్ చేయడం. సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులను అవలంబించడం మరియు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అన్వేషించడం. 5. ఇన్నోవేటివ్ గార్డెనింగ్ టెక్నిక్స్. దిగుబడిని పెంచడానికి మరియు పెరుగుతున్న సీజన్లను విస్తరించడానికి వినూత్న తోటపని పద్ధతులు అవలంబించబడుతున్నాయి. వర్టికల్ గార్డెనింగ్. స్థలాన్ని ఆదా చేయడానికి మరియు కాంతిని మెరుగుపరచడానికి నిలువు నిర్మాణాలపై కూరగాయలను పెంచడం. సహచర నాటడం. పెరుగుదలను పెంచడానికి, తెగుళ్లను తగ్గించడానికి మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వివిధ పంటలను కలిపి నాటడం. సీజన్ పొడిగింపు. పెరుగుతున్న సీజన్ను పొడిగించడానికి మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి పంటలను రక్షించడానికి గ్రీన్ హౌస్లు, వరుస కవర్లు మరియు చల్లని ఫ్రేమ్ల వంటి సాంకేతికతలను ఉపయోగించడం. 6. పర్యావరణ పరిగణనలు. ఆధునిక కూరగాయల సాగులో పర్యావరణ స్థిరత్వం కీలక దృష్టి.
గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం మరియు పశువుల ఉత్పత్తిలో మేత సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి కార్బన్ పాదముద్రలను తగ్గించే పద్ధతులను అమలు చేయడం. నీటి సంరక్షణ, నీటి వినియోగాన్ని తగ్గించడానికి మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డ్రిప్ ఇరిగేషన్ మరియు ఇతర నీటి పొదుపు పద్ధతులను ఉపయోగించడం. పెస్ట్ మేనేజ్మెంట్, రసాయన పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడానికి మరియు సహజ తెగులు నియంత్రణ పద్ధతులను ప్రోత్సహించడానికి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ (IPM) వ్యూహాలను ఉపయోగించడం. ఈ పద్ధతులు మరియు సాంకేతికతలను ఏకీకృతం చేయడం ద్వారా కూరగాయల రైతులు కొనసాగుతున్న సవాళ్లను ఎదుర్కొనే ఉత్పాదకత, స్థిరత్వం మరియు స్థితిస్థాపకతను పెంచుకోవచ్చు. AI ప్రతిస్పందనలో లోపాలు ఉండవచ్చు. ముఖ్యమైన సమాచారాన్ని ధృవీకరించండి. ఆలోచిస్తున్న ముఖం సంబంధిత కూరగాయల పెంపకంలో ప్రభావవంతంగా ఉండే నిర్దిష్ట కవర్ పంటలు మరియు శాశ్వత పంటలపై మీరు మరిన్ని వివరాలను అందించగలరా? కూరగాయల సాగు కోసం ఖచ్చితమైన వ్యవసాయంలో ఉపయోగించే అధునాతన సాంకేతికతలకు కొన్ని ఉదాహరణలు ఏమిటి? ఖర్చు మరియు సామర్థ్యం పరంగా హైడ్రోపోనిక్స్ మరియు నిలువు వ్యవసాయ వ్యవస్థలు